హలో గైస్. 'గ్లోబల్ స్టార్' రామ్ చరణ్, అలాగే స్టార్ డైరెక్టర్ 'బుచ్చిబాబు' అనే కాంబినేషన్‌లో ఒక మూవీ రాబోతున్నట్లు మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆ మూవీకి సంబంధించి పోస్టర్‌నైతే ఈరోజు రిలీజ్ చేశారు. అంతేకాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోతున్న మూవీ యొక్క పేరుని కూడా అనౌన్స్ చేశారు. సో, ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్ రాబోతున్న మూవీ పేరేంటి? అంతేకాకుండా ఆ పోస్టర్‌లో మనం ఏమైనా డీటెయిల్స్ కనుక్కోగలమా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'గ్లోబల్ స్టార్' రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈరోజు తన బర్త్‌డే కాబట్టి కామెంట్ బాక్స్‌లో హ్యాపీ బర్త్‌డే 'గ్లోబల్ స్టార్' అని కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, మూవీ నేమ్ అయితే మనందరం ఎప్పటినుంచో అనుకున్న మూవీ నేమే 'పెద్ది'. సో, అంతేకాకుండా రామ్ చరణ్ లుక్ సంబంధించి 2 పోస్టర్‌లు డిజైన్ చేశారు. సో, 2 పోస్టర్‌లో ఫస్ట్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే అందులో సిగరెట్ కాలుస్తూ రామ్ చరణ్ అయితే కనిపించారు. బట్ రామ్ చరణ్ కంటే ఈ పోస్టర్‌లో అయితే మనకి 'పెద్దే' బాగా కనిపిస్తారు. సో, రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇంత వైల్డ్‌గా అయితే ఎప్పుడూ కనిపించలేదు. అంత వైల్డ్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. నార్మల్‌గా ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ కాకుండా 'పెద్ది' అనే క్యారెక్టర్ అయితే గట్టిగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే 'బుచ్చిబాబు' సన ఈ మూవీ కోసం పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. సో, ఈ పోస్టర్ చూస్తే మనందరికీ అర్థమైపోతుంది 'బుచ్చిబాబు' సన ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని. ఇకపోతే ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. అంతేకాకుండా హీరోయిజం అయితే ఈ మూవీలో క్లియర్‌గా చూపిస్తున్నారు. అదే విధంగా మళ్ళీ రామ్ చరణ్ కెరీర్‌లోని ఒక 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో, 'ఆర్ఆర్' ఉంది కానీ 'ఆర్ఆర్' అయితే మల్టీ స్టార్ కాబట్టి మళ్ళీ 'రంగస్థలం' మూవీని మించేలా 'పెద్ది' మూవీని అయితే డిజైన్ చేస్తున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థాంక్స్. అంతేకాకుండా రామ్ చరణ్ లుక్స్ మీకెలా అనిపించాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.